క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాము. వావ్, ఇది విశ్వాసం. ఇది ఒక విశ్వాసి మాట్లాడాల్సిన విధానం. ఏదైనా రాని అంటున్నాడు పౌలు. క్రైస్తవత్వం దీనికి అపోజిట్గా బోధిస్తుంది. కొన్నిసార్లు క్రైస్తవులు దీనికి అపోజిట్గా నమ్ముతున్నారు. ఏంటంటే, ఏది రాకూడదు నాకు, దేవుడు నమ్ముకున్నా కదా, ఇంకేది రాకూడదు నాకు. నేను ఏం మ్యాజిక్ థియేటర్లో తీసిపోయి కూర్చోబెట్టలే, అన్ని మెరుపులు చూపించడానికి. ఇది జీవితంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో ఎదురవుతుంటాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సందర్భాలు జరుగుతుంటాయి. కానీ పౌలు చెప్తున్నాడు, ఏదైనా రాని అంటున్నాడు. ఏదైనా జరగని, వీటన్నిట్లో అత్యధిక విజయం పొందుతామంటున్నాడు. ఇది విశ్వాసి మాట్లాడాల్సిన మాట. మన దేవుడు శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిజమే, కొన్నిసార్లు శ్రమ ఇబ్బంది పెడుతుంది, కన్నీరు మనల్ని వేధిస్తుంది, కష్ట నష్టాలు ఒక్కోసారి మనల్ని బాధిస్తాయి, కొన్ని ఫ్రస్ట్రేషన్స్ గుండా ఒక్కోసారి వెళ్తుంటాం. అయినప్పటికీ సత్యం మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి.